ఇక కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు ఆధిపత్యం కోసం ప్రజలపై పెత్తనం చెలాయించడానికి చూస్తున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా అనవసరమైన సమస్యలను తెరపైకి తీసుకొచ్చి జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హస్తం కమలం పార్టీల ఆధిపత్య పోరు వల్ల తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉద్యోగులు సెలవులపై వెళ్లిపోతున్నారు. కామారెడ్డిలో రోజురోజుకి ముదురుతున్న కాంగ్రెస్ బీజేపీ కోల్డ్ వార్పై ప్రత్యేక కథనం. కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. రాజకీయ అధికార డామినేషన్ కోసం ఇరు పార్టీల నేతలు పోటీ పడుతున్నారే తప్ప ప్రజా సమస్యలు పరిపాలనను పట్టించుకోవడం లేదు. కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందారు. మరోవైపు ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్బీర్ అలీని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. దీంతో ఇటు నియోజకవర్గం అటు బల్దియాపై ఆధిపత్యం పట్టు సాధించేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. కమలం, హస్తం పార్టీల ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి పనులపై వేరువేరుగా అధికారిక సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ వైఖరితో అధికారులకు తలనొప్పులు తప్పడం లేదు. ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో తేల్చుకోలేక కలెక్టర్ మొదలుకొని సాధారణ ఉద్యోగి వరకు సతమతమవుతున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా పరిస్థితి తయారైందని బావురుమంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అదనపు పడక గదుల ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పక్కన పెట్టి షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుడి హోదాలో అదనపు పడక గదులను ప్రారంభించారు. దీంతో ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైద్యశాఖ అధికారులపై గరమయ్యారు. షబ్బీర్ అలీ ఏ హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని నిలదీశారు. అలాగే 2 నెలల క్రితం మున్సిపాలిటీలోని పలు విభాగాల అధికారులు, ఉద్యోగులతో వెంకటరమణారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. దీనికి పోటీగా షబ్బీర్ అలీ సైతం కలెక్టరేట్ లో కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులు, నీటి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు ఇలా పోటాపోటీగా సమీక్షలు నిర్వహించి ఎవరు ఏ వైపు నుంచి తమపై పడతారోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కామారెడ్డి మున్సిపాలిటీలోని అక్రమ కట్టడాలు, అప్పులు, కోల్పోతున్న ఆదాయం, నష్ట నివారణపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీటింగ్ నిర్వహించారు. అక్రమ కట్టడాలు, నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలు చేపట్టి పన్ను ఎగ్గొడుతున్న కమర్షియల్ బిల్డింగ్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సైతం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సమయంలో అవినీతి లేని పాలన అందించేందుకు కృషి చేస్తామంటూ అధికారులు ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఆఫీసర్లు అక్రమ కట్టడాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేసి ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ తాజాగా ఓ హోటల్ను కూల్చివేయడంపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వ సలహాదారుడు చెబితే కూల్చివేశారా అంటూ అక్కడికక్కడే షబ్బీర్ అలీతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న నాయకులు, ఇతరులు అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అధికారులు కొందరు నాయకులు చెప్పినట్లు పనులు చేస్తున్నారని, ఆ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే నాయకులకు అధికారులు సహకరించడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా అటుగా వచ్చిన 2 కాంగ్రెస్ కౌన్సిలర్లను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే అయ్యుండి ఒక హోటల్ కూల్చివేతపై ఇంతగా స్పందించడమేంటని వారు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఏదేమైనా ప్రజా సమస్యలు గాలికొదిలేసి కాంగ్రెస్, బీజేపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు. పరస్పర విమర్శలపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అంటున్నారు.